అందరికీ నమస్కారము. నేను ఒకరోజు ఈవినింగ్ పూట పార్క్కి వెళ్ళాను వాకింగ్ కోసమని. అయితే ఆ పార్క్ బయట చాలా రకాల టిఫిన్స్, స్నాక్స్ అమ్ముతున్నారు. ఇడ్లీ, దోశ, పూరి, ఇంకా చాటు, పానీపూరి, అలాగే మోమోలు. ఈ మోమోలు ఎలా ఉంటాయని నేను ఆర్డర్ చేశాను. బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. కాకపోతే రేటు టూ మచ్గా ఉంది. ఒక ప్లేట్ 50 రూపీస్ అండి. దానిలో 5 మోమోస్ మాత్రమే ఉన్నాయి. రేట్ ఎక్కువైనా సరే టేస్ట్ బాగుంది. అప్పుడు నేను అనుకున్నాను, ఇవి ఇంట్లోనే మనం చేసుకున్నట్లయితే ఈ 50 రూపీస్కి మన ఇంటిల్లిపాది తినొచ్చు. అది బయట కొన్న టేస్ట్ లాగే ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా వీటి కోసం ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే క్యారెట్, క్యాబేజీ, కొత్తిమీర, దీంతోపాటు మైదాపిండి కూడా తీసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కావాల్సినంత తీసుకొని ఆనియన్స్ కట్టలో వేసి ఇలాగ తురుములాగా చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలను కూడా ఆనియన్ కట్టలో వేసేసి చక్కగా తురుములాగా చేసుకుందాము. ఈ ఆనియన్ కట్టర్ చక్కగా ఉపయోగపడుతుంది. చూడండి, చక్కగా సన్నగా తురుములాగా వచ్చింది. అలాగే క్యాబేజీని కూడా ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా ఆనియన్ కట్టర్లో వేసి చాప్ చేసుకుందాము. నాకు ఈ ఆనియన్ కట్టరు చాలా వాటికి చక్కగా ఉపయోగపడుతుంది. మెయిన్ ఇలా తురుముకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. అలాగే మిగిలిన క్యాబేజీని కూడా వేసి సన్నగా తురుముకుందాము. ఈ ఆనియన్ కట్టర్లోనే కాదండి, మనం విడిగా కూడా తురుముకోవచ్చు. మన వీలుని బట్టి మనకి ఏ విధంగా వీలవుతే ఆ విధంగా తురుముకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ముందుగా తురిమేసి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకుందాము. ఈ విధంగా సన్నగా తురుముకొని పెట్టుకుందాము. దీనిలో సాల్ట్ వేసుకుందాము, టేస్ట్కి సరిపడినంత. అలాగే కొత్తిమీర తురుమును కూడా దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మన కొత్తిమీర తురుమును కూడా దీనిలో కలిపి బాగా కలుపుకొని ఈ విధంగా పిండినట్లయితే వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతటిని సపరేట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా పిండితే ఎంత వాటర్ వస్తుందో చక్కగా పిండుకోవాలి. ఈ విధంగా తురుముని అంతటిని పిండుకొని వాటర్ని సపరేట్ చేసుకుందాము. ఈ వాటర్ని మనం కర్రీస్లోకి, రసంలోకి లేదా చపాతీ పిండిలో కలిపి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మైదా పిండి తీసుకొని టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ పిండి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాము. చక్కగా మెత్తగా చపాతీ పిండిలో స్మూత్గా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు నానబెట్టేసి తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని
చిన్న చిన్న ఉండలు, చపాతీ అంత పెద్దవి కాకుండా కొంచెం చిన్న ఉండలుగా చేసుకుందాము. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. అటు ఇటు పొడి పిండి చల్లుకుంటూ చిన్న పూరీలాగా ఈ విధంగా ఒత్తుకుందాము. దీని మిడిల్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న వెజిటేబుల్ తురుముంది కదా, అది పెట్టేసి ఈ విధంగా ఎడ్జెస్ మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చి ఫోల్డ్ చేసుకుందాము. చూడండి, చక్కగా ఫోల్డ్ అయిపోయినాయి. మన ఎడ్జెస్ గట్టిగా ప్రెస్ చేసి ఓపెన్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా మోమోస్ తయారు చేసుకుందాము. అలాగే ఇంకొక చపాతీ కూడా చేసుకుందాము. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఎలా చేయాలనేది. ముందుగా చిన్న ఉండలను మనం చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని పెట్టుకుందాము. ఇలాగా చేసుకున్న ఉండలన్నిటినీ చిన్న పూరీలాగా ఒత్తుకొని పెట్టుకుందాము. ఇప్పుడు దీని లోపలికి కొంచెం తురుము పెట్టుకొని ఈ విధంగా ఎడ్జెస్ అన్నిటినీ దగ్గరికి తీసుకొచ్చేసి మోమోస్ లాగా ఒత్తుకుందాము. ఎడ్జెస్ అన్నిటిని దగ్గర తీసుకొచ్చి చక్కగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కుంటాయి. ఇవి రౌండ్గా మోమోస్ లాగా బాగా రెడీ అయినాయి. వీటిని రౌండ్గా కాకుండా కజ్జికాయ షేప్లో కూడా ఒత్తుకోవచ్చు. మనకి నచ్చిన షేపుల్లో చేసుకోవచ్చు. నేను ముందు రౌండ్ షేపుల్లో మోమోస్ చేసుకున్నాను. ఇప్పుడు కజ్జికాయ షేపులో చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఎడ్జెస్ రెండు కలిపి ప్రెస్ చేస్తే కజ్జికాయ షేప్లో వస్తాయి. ఏ షేప్లో అయినా సరే బాగుంటాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు వేడి చేసుకొని దాని మీద చిల్లుల ప్లేట్ ఒకటి పెట్టుకున్నాము. దీనికి మోమోస్ అతుక్కోకుండా నూనె స్ప్రెడ్ చేద్దాము. ఇప్పుడు వీటి మీద మోమోస్ పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇది నెమ్మదిగా కొంచెం ఎక్కువసేపు ఉడికినట్లయితే పైన మైదాపిండి అనేది ఉడుకుతుంది. దాని లోపల మనం పెట్టిన వెజిటేబుల్ తురుము కూడా ఉడుకుతుంది. ఇక్కడ నేను మైదా పిండిని తీసుకున్నాను. మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. చూడండి, మోమోస్ బాగా రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మన ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇవి మనం చట్నీ, టమాటా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే కెచప్తో తినచ్చు, లేదంటే మైనోస్తో తినచ్చు. చాలా బాగుంటాయి. ఇవి వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి చేసుకోవడం ఈజీ కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.